అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల. అంబటి, నువ్వు మనిషివా, పశువా, రాక్షసుడివా? నీ వాక్యులేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు, లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి, అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీ డాన్సుల వల్ల, మీ తైతక్కల వల్ల, మీ బూతుల వల్ల ఈరోజు 11 సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు. మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు కల్తీ జరిగింది ప్రసాదంలో అని అందరూ చెప్పుకుంటుండగా మీరు మాత్రం కాదంటున్నారు. సిట్టే డైరెక్ట్ గా కల్తీ జరిగింది, పాలు లేకుండా నెయ్యి ఎక్కడొచ్చింది అని అడిగారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే మీరు కల్తీ చేయగలేంది. మనుషులంటే తప్ప, ఎవరైనా మాట్లాడితే తప్ప, మీకు ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు సమాధానం చెప్పలేక హద్దులు మీరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు వయస్సు, అనుభవం, ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత, ఆయన విజనరీ నీకుందా? తైతక్కలాడతావు బయట. నువ్వు మాటలొచ్చా నీకు? అసెంబ్లీలో లాస్ట్ టైం ఏం మాట్లాడావు గుర్తుందా నీకు? నేను సభ్యత ఉన్నదాన్ని కాబట్టి ఆ మాటలు మేము బయటకు మాట్లాడలేము. మళ్లీ చెప్తున్నాను, బహిరంగంగా ఏ నోటితో అయితే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావో అదే నోటితో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పకపోతే నువ్వు బయటకు వచ్చి తిరగలేవు. సామాన్య ప్రజలందరూ కూడా రాళ్లిచ్చి చెప్పులిచ్చి కొట్టే పరిస్థితి తెచ్చుకోక. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతావా? మీకు అసలు సభ్యత, సంస్కారం ఏం లేదా? మీరు మనుషులు కాదా? మీరు పశువులా? పశువులకైనా కూడా ఒక సభ్యత ఉంది, కానీ మీకు ఆ సభ్యత కూడా లేదా? ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడతారా? ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ వాడతారా? ఏమనుకుంటున్నారా అసలు మీరు? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఇంకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారనుకుంటున్నారా? మీకు మీ నాయకుడికి బుద్ధి రాదా? ఖచ్చితంగా బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి తీరాలని నేను డిమాండ్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. అలాగే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేను వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు, కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే నేను ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి, మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషను ఎట్టబడితే అటు మాట్లాడి మీడియాకి సెన్సార్ ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్ లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామంటాం కూడా పరిపాటి అయిపోయిన ఈ రోజుల్లో తెలుగు భాషని
బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా శాసనకర్తగా డెఫినెట్గా కోరుకుంటున్నా. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చట్టం తెచ్చి ఈ పనికిమాలిన పద ప్రయోగాలు చేసేవాళ్ళని, పనికిమాలిన భాష మాట్లాడే వాళ్ళని, ఆఫ్ ద రికార్డు ఆన్ రికార్డు తెలియని పనికిమాలిన వాళ్ళని కేవలం తిట్టుకుంటమే రాజకీయమా అనే స్థితికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని దిగజార్చేసింది. ఇంకా చూస్తూ ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి తెలుగు బూతులు మాట్లాడే వ్యక్తుల మీద, తెలుగు భాష మాట్లాడే విషయంలో కంట్రోల్ చేసే చట్టం చేయకపోతే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఎక్స్పర్ట్స్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అంబటి రాంబాబు మా వ్యాఖ్యలు చూస్తే ఆ సన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని కూడా అర్థం కాని పరిస్థితి. అంబటి రాంబాబు తక్షణమే అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా సభ్య సమాజం నీ గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది నువ్వు మనిషి అనే ముందు గుర్తుపెట్టుకో, రాజకీయ నాయకుడు అనే తర్వాత. అలాగే అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇలాగే ప్రతివాడు మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. మేనమేషాలు లెక్క పెట్టకుండా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కనీసం ఇంకో మాట్లాడదాం అంటున్నాడు కనీసం అవుతాడు. లేదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగు భాషను సర్వనాశనం చేశారండి. రాష్ట్రం నాశనం చేయడంతో పాటు తెలుగు భాషను కూడా సర్వనాశనం చేశారు. ఆ కొడాలని వాడు బూతులు మాట్లాడినప్పుడు, అలాగే నా ప్రత్యర్థి మాట్లాడినప్పుడు, లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు, వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఇష్టమే, మౌనం అర్ధాంగీకారంలాగా అనుకుంటాం నిజం కాదని అడుగుతున్నా. తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద చట్టం తేవాలి. నేను లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాలి, ఈ బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలని కోరా. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తీసుకొచ్చి తెలుగు భాషని కాపాడాలంటే, అలాగే తెలుగు భాష మీద నియంత్రణ నుండి మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేయాలంటే దీని మీద ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. అలాగే అంబటి రాంబాబు ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని ప్రతి ఆంధ్రుడే కాదు అసలు మనిషి ఎవడైనా ఖండిస్తాడు. వైసీపీ పార్టీ మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా, ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి మరి ఈరోజు చంద్రబాబు గారి గురించి, అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి పరుస పదజాలంతో అతను మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉంది. బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు, ఒళ్ళు పైన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ఇవాళ మీటింగులు పెట్టి మీరు చెప్పి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి భాషలు మాట్లాడి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులే ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు, అసలు రోడ్డు మీద రావడానికే భయపడాల్సినటువంటి వ్యక్తులు. గతంలో చూడండి, మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. కానీ మీరు చేస్తున్నటువంటి, మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తన, మీరు ఆ రోజున కూడా అధికారంలో ఉండి మాట్లాడిన వ్యక్తులు పదవులు ఇచ్చారు. ఇవాళ అంబటి రాంబాబు తప్పకుండా శిక్షించాల్సినటువంటి వ్యక్తి. అంబటి రాంబాబు ఒకడే కాదు, ఇవాళ జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఇప్పటికైనా ఇమ్మీడియట్గా అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. మీరు ప్రభుత్వ పరంగా కూడా అతని మీద మరి ఖచ్చితంగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాయని కూడా తెలియజేసుకుని, భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉండాలని చెప్పి మేము భావిస్తాం.